ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందినని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. హీరాము నొద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగియుండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండాను అపాయమేమియూ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసియున్నాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. లెబనోనులో దేవదారు మ్రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. బ్రాణులను నరుకుటయందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని. దేవదారు మ్రాణులను గూర్చియు సరళపు మ్రాణులను గూర్చియు నీ కోరిక ఎంతటి ప్రకారము నేను చేయించెదను. నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రమునొద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రము మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకొందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చెదవు. హీరాము సొలొమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళపు మ్రాణులను పంపించగా సొలొమోను హీరామునకును అతని ఇంటివారి సంరక్షణకును ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. మరియు హీరామును సొలొమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగియుండెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయువారైరి. వీరిని అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనునకు పంపించెను. 1 నెల లెబానోనులోను 2 నెలలు ఇంటి యొద్దను వారు ఉండిరి. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మందియు పర్వతములందు బ్రాణులు నరుకువారు 80,000 మందియు నుండిరి. వీరు కాక పనిమీదనున్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులైయుండిరి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఈలాగున సొలొమోను పంపిన వారును గిబ్లీయులను హీరాము శిల్పకారులను బ్రాణులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు బ్రాణులను రాళ్లను సిద్ధపరిచిరి. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము
60 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండెను. పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖ మంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల వెడల్పు. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను. మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టించెను. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, మూడవ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయటి తట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు సమయమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంతమాత్రమునూ వినబడలేదు. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడిపార్శ్వమున ఉండెను. మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల చట్రముండెను. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను. మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరల ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసెదను. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను. మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించెను. వీటిని గర్భాలయమునకై అనగా అతి పరిశుద్ధ స్థలమునకై అతడు లోపల కట్టించెను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరల పొడుగై ఉండెను. మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలను వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ర పనియే. రాయి ఒకటైనను కనబడలేదు. యెహోవా నిబంధన మందసము నుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరచెను. గర్భాలయము లోపల 20 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 20 మూరల ఎత్తును గలదై ఉండెను. దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను. అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించెను. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. గర్భాలయమునొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించెను. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవు గల రెక్కలుండెను. ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివర మట్టుకు 10 మూరల పొడవు. రెండవ కెరూబును 10 మూరలు కలదై ఉండెను. కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి ఉండెను. ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు దానివల్లనే ఉండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క ఇవతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటియుండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. మరియు మందిరపు గోడలన్నిటి మీదను
లోపలనేమి వెలుపలనేమి కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించెను. ద్వారబంధము మీది కమ్మీయు నిలువు కమ్ములను గోడ వెడల్పులో 5వ భాగము వెడల్పు ఉండెను. 2 తలుపులను ఒలీవ కర్రవి. వాటి మీద కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో 2 నిలువు కమ్ములు చేయించెను. ఇవి గోడ వెడల్పులో 4వ వంతు వెడల్పుగా నుండెను. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపునకు 2 మడత రెక్కలు ఉండెను. వాటి మీద అతడు కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను. మరియు లోపలనున్న సాలను 3 వరుసలను చెక్కిన రాళ్లతోనూ 1 వరుసను దేవదారు దూలములతోనూ కట్టించెను. 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిరపు పునాది వేయబడెను. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియూ తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకునూ కొలవబడును. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసు తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. అడుగుడి, మీకియ్యబడును. వెదుకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివాడునూ పొందును. వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునయ్యున్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనముకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమును అయ్యున్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునయ్యున్నది. దాని కనుగొనువారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకి వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వానిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లునైనను కొయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా?
నీ నామమును దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిమీద కొట్టెను. గాని దాని పునాది బండమీద వేయబడెను, గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవన్నెను. అందుకాయన చెయ్య చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠురోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకొసుమి, కాని నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండియూ పడమట నుండియూ వచ్చి అబ్రహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురుగాని రాజ్య సంబంధులు వెలపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చేయముట్టగా జ్వరమామెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్లగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను. అంతట ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరియొకడు, ప్రభువా, నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా
దెయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గమును వెళ్లలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మను వెళ్లగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోకి వెళ్లి జరిగిన కార్యములన్నీయూ దయ్యములు పట్టిన వారి సంగతియూ తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. కీర్తనల గ్రంథం 148వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జనములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచియున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియూ దాని నతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, మహిమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతిలారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.